100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఎలా అయితే వరల్డ్ పాపులేషన్లో మనది టాప్ 5లో ఎప్పుడు ఉంటుందో షుగర్ పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ అనొచ్చు. చిన్న వాళ్ళల్లో కూడా 20 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది షుగర్. రివర్స్ చేసుకోవాలి అంటే ప్రొసీజర్ ఏంటి? గ్రోయింగ్ డయాబెటీస్ అంటే ఇండియా సెకండ్ లార్జెస్ట్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే దానికి ఒక బ్రేక్ పెట్టడం ఇంపార్టెంట్. రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ప్రకారము అంటే మనం డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు అని అంటే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా మేనేజ్ చేయడము, రివర్స్ చేసుకోవడము, ఈ రెండు ఒకటేనా? థాట్ఫుల్ క్వశ్చన్ ఇది. డయాబెటిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ట్రీట్మెంట్ ఒక పార్ట్ అవుతే మేనేజ్మెంట్ ఇంకొక పార్ట్ అండి. అంటే ఇప్పుడు ఈ రోజు ఏ ఫేజ్ లో ఉన్నారు దాన్ని బట్టి ఎంత మెడిసిన్ వేసుకోవాలి, ఎంత డోస్ వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి, ఇదంతా కూడా ట్రీట్మెంట్ కిందకి వస్తుంది. కమ్స్ అపాన్ మేనేజ్మెంట్. ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మేనేజ్మెంట్ పార్ట్ సరిగా లేకపోతే అంటే డయాబెటిక్ పేషెంట్స్ అసలు రూట్ కాజ్ గురించి మాట్లాడుకుంటే ఇన్సులిన్ రెసిస్ట్ అనేది ఇప్పుడు అసలు చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అసలు బాడీలో ఏం జరుగుతుంది? ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటంటే ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అండి. ఇది ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ లో రిలీజ్ అవుతుంది. పిల్లలకు కూడా 10th క్లాస్ చదివే వాళ్ళకి కూడా స్ట్రెస్, ఎగ్జామ్స్ అను ఇంకేదో స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. ఇది కూడా మనకి డయాబెటీస్ కి దారితీస్తుందా? ఖచ్చితంగా అండి. బికాస్ స్ట్రెస్ అంతా కూడా ఏ ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఏంటంటే a disease is a psychosomatic disorder. Basic definition of a disease. Psychosomatic disorder అంటే psycho means mind, somatic means body. ప్రతి డిసీజ్ ఒక ఆరిజిన్ మైండ్ తో స్టార్ట్ అయ్యి బాడీతో ఎండ్ అవుతుంది. మైండ్ తో స్టార్ట్ అయ్యి బాడీలో ఎండ్ అవుతుంది. ఓకే. సో ఈ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సృజనా ప్రమోద్ గారు, ఇంటిగ్రేటెడ్ ఆంకాలజిస్ట్, అలాగే ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్, హోమియోపతిక్ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ హీలింగ్ వింగ్స్ హోమియో క్లినిక్స్ నుంచి. సో డయాబెటిక్ పేషెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే సెకండ్ లార్జెస్ట్ కంట్రీగా మనం త్వరలోనే ఆ లిస్ట్లో చేరబోతున్నాము ఇండియా అనేది. మరి ఫుడ్ హ్యాబిట్స్ మారనివ్వండి, మన లైఫ్ స్టైల్ మారనివ్వండి, ఇప్పుడు డయాబెటిక్ రివర్స్ చేసుకోవాలి లేదా కంట్రోల్లో ఉంచాలి, దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది అనే అవేర్నెస్ అందరిలో వస్తుంది. మరి ఈ డయాబెటిక్ రివర్సల్ అనేది నిజంగా జరుగుతుందా? అసలు డయాబెటిక్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన లైఫ్ స్టైల్లో కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఈ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్, ఈ డిఫరెన్స్, ఇదంతా కూడా ఈరోజు డిస్కస్ చేద్దాము. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యూ? బాగున్నాను మ్యామ్. సో ఎలా అయితే వరల్డ్ పాపులేషన్లో మనది టాప్ 5లో ఎప్పుడు ఉంటుందో అంటే ఎంతమంది జనాభా ఉన్నారో దాంతో కంపీట్ చేసే విధంగా షుగర్ పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ అనొచ్చు. దానికోసం ఫార్మర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రీట్మెంట్ చేసే ఆ మెడిసిన్స్ కానీ ఎంతగైతే గ్రో అవుతున్నాయో ఈ కేసెస్ ఇన్స్టెన్స్ అంటే వీళ్ళు కూడా అంతే ఎక్కువగా ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. అంటే చిన్న వాళ్ళల్లో కూడా 20 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది షుగర్. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి నిజంగా ఇది హెల్ప్ అవుతుందా? ఒకవేళ రివర్స్ చేసుకోవాలి అంటే ప్రొసీజర్ ఏంటి? ఓకే. సో దట్స్ ద పాయింట్ ఈస్ ఈ గ్రోయింగ్ డయాబెటీస్ని అంటే ఇండియా సెకండ్ లార్జెస్ట్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇలా డయాబెటీస్ని అలా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం కాకుండా దానికి ఒక బ్రేక్ పెట్టడం ఇంపార్టెంట్. అండ్ ద రీసెంట్ మెథడాలజీ ప్రకారం, రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ప్రకారము దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ రివర్సల్. అంటే మనం డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు అని అంటే డయాబెటీస్ పేషెంట్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే ఎవరు ఇది యునీక్ ఫర్ ఎవరీ పర్సన్. అంటే అందరికీ ఒకటే ప్రొసీజర్ సరిపోదు. బికాజ్ వాళ్ళ ఏజ్ గ్రూప్, వాళ్ళు ఏ ఏజ్లో డయాబెటీస్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారు, ఎంత మెడికేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమేమి మార్పులు ఉన్నాయి, ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి అనమాట. ఇట్స్ ఎ పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్ కేర్ లాగా ఉంటుంది. కానీ వాట్ వీ డూ ఈస్ ఏదైతే బాడీ అంటే లోపలున్న డయాబెటీస్
పాత్వేని బ్రేక్ చేసి మనము అంటే డయాబెటిక్స్ ప్రొలాంగ్ అంటే ఆ లోపలికి లైఫ్ లాంగ్ వాళ్ళకి డ్యామేజ్ జరగకుండా ఓకే. మనం ఇక్కడే మధ్యలోనే బ్రేక్ ఇచ్చేసి వాళ్ళని డయాబెటీస్ రివర్స్ చేసేస్తాం. అంటే వీ కెన్ సే ఇట్ యాజ్ డయాబెటిక్ క్యూర్ అని చెప్పొచ్చు మనం. ఓకే. మ్యామ్ రివర్సల్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మొత్తం వరల్డ్ అంతా కూడా ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్‌కి అంటే ఫుడ్‌ని మనం ఒక మెడిసిన్‌గా చూస్తూ ఉంటాం కదా! మరి మన ఇండియాలో ఇంత ర్యాపిడ్‌గా షుగర్ పేషెంట్స్ రావడం, డయాబెటిక్ పేషెంట్స్ ఉండడానికి రీజన్స్ ఏమున్నాయి? దట్స్ వెరీ ట్రూ. ఇండియాలో చాలా అంటే ఫుడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మెడిసిన్. అంటే ఈ మెడిసిన్ నాలెడ్జ్ హెర్బ్స్ కావచ్చు, నేచర్ కావచ్చు, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా రేషియస్గా ఇండియాలో యూజ్ చేస్తారు. బట్ స్టిల్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్ ఒక్కటే కాదు. డయాబెటీస్ రోల్స్ అరౌండ్ ఫుడ్ లైఫ్ స్టైల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇండియన్స్ ఫుడ్ని ఎంత జాగ్రత్తగా అంటే ఫుడ్ విషయంలో ఎంత రెవరెన్స్గా ఎంత జాగ్రత్తగా చేస్తారో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఆ జాగ్రత్తలు తీసుకోవటం మర్చిపోయారు. ఓకే. సో అదే వాట్ మేక్స్ డిఫరెన్స్ ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి పోలిస్తే చాలా ఎక్కువగా మనం కరోనా తర్వాత అయితే సిచ్యువేషన్ చాలా వరస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. అందరూ బ్లేమ్ చేసేది లైక్ వ్యాక్సినేషన్స్ తీసుకున్న తర్వాత వాటి వల్ల వచ్చింది లేదా సమ్ మెడికేషన్ వల్ల వచ్చింది అని చెప్పి. నిజంగా కరోనా కూడా ప్రభావం చూపించింది అంటారా? ఖచ్చితంగా చూపించిందండి. బికాస్ కరోనా మన ఇమ్యూన్ సిస్టమ్ని బ్రేక్ డౌన్ చేసింది. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అయినప్పుడు అన్నీ బ్రేక్ డౌన్ అవుతాయి. అంటే ఎవ్రీ ఆర్గన్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకే. అందులో డయాబెటీస్ కమ్స్ అండర్ మెటబాలిక్ డిజార్డర్లో డయాబెటీస్ కూడా ఒకటి. సో మెటబాలిజం దెబ్బతినింది కాబట్టి ఖచ్చితంగా ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ కూడా పెరిగింది ఆఫ్టర్ కోవిడ్. అది కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కావచ్చు, వ్యాక్సినేషన్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్పైక్ ప్రోటీన్స్ వల్ల ఈ ఇన్సిడెన్స్ కూడా చాలా పెరిగింది. ఓకే. అండ్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే షుగర్ని అలా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా మేనేజ్ చేయడము, రివర్స్ చేసుకోవడము ఈ రెండు ఒకటేనా? ఎస్, వెరీ థాట్ఫుల్ క్వశ్చన్ ఇది. డయాబెటిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ట్రీట్మెంట్తో పాటు ట్రీట్మెంట్ ఒక పార్ట్ అవుతే మేనేజ్మెంట్ ఇంకొక పార్ట్ అండి. అంటే ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనం తీసుకునే మెడిసిన్ మనం ట్రీట్మెంట్ కింద చూస్తాం. అంటే ఇప్పుడు ఈరోజు ఏ ఫేజ్లో ఉన్నారో దాన్ని బట్టి ఎంత మెడిసిన్ వేసుకోవాలి, ఎంత డోస్ వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి, ఇదంతా కూడా ట్రీట్మెంట్ కిందకి వస్తుంది. కమ్స్ అపాన్ మేనేజ్మెంట్. ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మేనేజ్మెంట్ పార్ట్ సరిగా లేకపోతే అంటే డయాబెటీస్ అప్పుడు ఎస్పెషల్లీ మనం డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు కార్బోహైడ్రేట్స్ని వాళ్ళ కార్బ్స్ ఇంటేక్ని కంట్రోల్ చేస్తూ రావాలి. మెటబాలిజం బూస్ట్ చేసి లైఫ్ స్టైల్ని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. ఇవి చెయ్యకుండా ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది రాంగే. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్. ఆల్వేస్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఒకటే దాటిలో వెళ్తేనే అంటే ఇఫ్ దే రన్ ప్యారలల్లీ అప్పుడు చాలా రిజల్ట్ ఉంటుంది. అండ్ కమింగ్ అప్ విత్ మేనేజ్మెంట్ అండ్ రివర్సల్. చాలా మంది ఏమనుకుంటున్నా అంటే నేను డయాబెటీస్ని బాగా మేనేజ్ చేస్తున్నాను కాబట్టి నేను రివర్స్ చేసుకోవచ్చు. కాదు, డయాబెటిక్ మేనేజ్మెంట్ వేరు, రివర్సల్ వేరు. డయాబెటిక్ మేనేజ్మెంట్ ఏంటంటే లైఫ్ లాంగ్ దాన్ని మేనేజ్ చేసేసుకోవటం, అలా కాదు. డయాబెటిక్ రివర్సల్లో ఏమవుతుందంటే ఇంకా మినిమం మేనేజ్మెంట్ ఉంటుంది అందులో. అంటే మన డయాబెటిక్ రివర్సల్ జరిగిన తర్వాత అంటే కంప్లీట్గా వాళ్ళు ఏ మెడికేషన్ వాడరు, అంటే అలోపతిక్ మెడికేషన్ వాడరు, యాజ్ అ హోమియో డాక్టర్ నా మెడికేషన్ వాడరు. ఓన్లీ వాళ్ళు ఒక సింపుల్ బేసిక్ చేంజెస్ ఇన్ దర్ లైఫ్ స్టైల్తో వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారు. అంటే ఇంతవరకు వాళ్ళు డయాబెటిక్గా పిలబడే వాళ్ళు నౌ దే విల్ బి నాన్ డయాబెటిక్, దే లివ్ యాజ్ అ నార్మల్ పర్సన్. ఇది డయాబెటిక్ రివర్సల్కి డయాబెటిక్ మేనేజ్మెంట్కి. ఓకే. అండ్ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అర్లీగా మన బాడీ ఏదైనా సిగ్నల్స్ ఇస్తుందా, మనం ఇగ్నోర్ చేస్తామా, ముందు తెలుస్తుందా మనం డయాబెటిక్ పేషెంట్ అవ్వబోతున్నామేమో అని ఆ సిమ్టమ్స్ ఉంటాయా మనకి? ఎస్, అంటే ఈ ఎర్లీ సైన్స్ని చాలా వరకు ఓవర్లుక్ చేసేస్తాం మనము. బికాజ్ ఈ రన్నింగ్ రేస్లో ఈ లైఫ్ రన్నింగ్ రేస్లో బాడీ కొన్ని సిమ్టమ్స్ మనకు ముందుగానే హింట్ చేస్తుంది, కానీ వాటిని మనం ఓవర్లుక్ చేస్తూ వస్తాం. అందులో మేజర్ థింగ్ ఏంటంటే భోజనం చేసిన వెంటనే నిద్ర రావటం. అంటే నిద్ర అంటే బాగా డీప్ స్లీప్ అని కాదు, కానీ ఓ మోస్తారు మగతగా నిద్ర రావటం. అంటే దే ఫీల్ లైక్ నేను పడుకుంటే బాగుండును, కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండును, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవటము, అంటే కొంచెం దే ఫీల్ రెస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట, రెస్ట్ తీసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక సిమ్టమ్. అండ్ దెన్ మనం యాజ్ యూజువల్గా మాట్లాడుకున్నట్టు వెయిట్ గెయిన్, తర్వాత ఎక్కువ ఆకలి వేయటము, ఎక్కువ షుగర్స్ క్రేవింగ్ ఉండటము, అండ్ వీక్నెస్ తొందరగా, అంటే తింటున్నాను కానీ నాకు వీక్నెస్ వస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఈటింగ్ గుడ్ ఫుడ్, నేను బాగానే తిన్నాను మధ్యాహ్నం లంచ్, బట్ స్టిల్ నాకు వెంటనే డౌన్ అయినట్టు అనిపిస్తుంది, చాలా వీక్నెస్ అనిపిస్తుంది. అంటే మనం ఏమనుకుంటామంటే నా పని ఎక్కువైంది కాబట్టి నేను వీక్గా ఉన్నాను అని కూడా ఓవర్లుక్ చేస్తాము.
సో ఇది మనం ఈజీగా ఓవర్లుక్ చేసే పాయింట్స్. ఓకే. సో, కాన్షియస్‌గా ఉన్నాను నేను. నాకు అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఏదో జరుగుతుంది నా బాడీలో అని చెప్పి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆ సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా? సీరియస్‌గా, సివియర్‌గా? ఎస్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రతిరోజు అంటే ఎప్పుడో ఒకసారి వీక్నెస్ ఉండటం కాదు, ఎవ్రీ డే నేను టైర్డ్ అవుతున్నాను. హ్మ్. ఇన్స్పైట్ నేను తిన్నా తినకపోయినా, నేను రెస్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా, నాకు నాకు రెస్ట్లెస్నెస్ ఉంది, చాలా వీక్నెస్ ఉంది అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎప్పుడు నేను ఫుడ్ తిన్నా కూడా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడు ఫుడ్ తిన్నా కూడా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఐ ఫీల్ డిజీ, ఐ ఫీల్ లైక్ స్లీపీ అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వెయిట్ విషయంలో టూ మచ్ ఆఫ్ ఈటింగ్, టూ మచ్ ఆఫ్ వెయిట్ కానీ మధ్యలో అనిపిస్తుంది, లేదంటే సడన్ వెయిట్ లాస్, కొంతమందిలో వెయిట్ లాస్ కూడా కనిపిస్తుంది మనకు. సో దెన్ వీ నీడ్ టు రష్ టు ద డాక్టర్ టు చెక్ విత్ దట్. ఓకే. సో, ఓన్లీ డయాబెటిక్‌లోనే ఈ కండిషన్స్ ఉంటాయా? లేకపోతే ఇంకా వేరే రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ మనం రిలేట్ చేసుకోవచ్చా ఇలాంటివి? చేసుకోవచ్చండి, చేసుకోవచ్చు. సింపుల్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా మనకు అల్సట్ వస్తుంది. ఓకే. అల్సట్ వస్తుంది. సో ఇట్ డిపెండ్స్, లైక్ అంటే డాక్టర్ కెన్ డిసైడ్ ఇది సింపుల్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీనా లేకపోతే నిజంగా డయాబెటీస్ ఉందా. సో బికాస్ డాక్టర్స్ విల్ ఎన్ష్యూర్ దట్ మేము ఏం చేస్తామంటే విల్ ఆస్క్ మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఈ మధ్య కాలంలో మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ తర్వాత విల్ డిసైడ్ వెదర్, తర్వాత కొన్ని టెస్ట్ సజెస్ట్ చేస్తాం. దెన్ ఓకే. టెస్ట్లో మనకి క్లియర్గా అర్థమైపోతుంది వెదర్ దే ఆర్ డయాబెటిక్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా లేకపోతే ఎనీ అదర్ కాజెస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, మ్యామ్ డయాబెటిక్ పేషెంట్స్ అసలు రూట్ కాజ్ గురించి మాట్లాడుకుంటే ఇన్సులిన్ రెసిస్ట్ అనేది ఇప్పుడు అసలు చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అసలు బాడీలో ఏం జరుగుతుంది? ఓకే. సో ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటంటే, ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అండి. ఇది ప్యాంక్రియాస్లో బీటా సెల్స్లో రిలీజ్ అవుతుంది. అక్కడ ఫామ్ అక్కడ నుంచి అక్కడ ప్రొడక్షన్ అనమాట. ఓకే. అక్కడ నుంచి ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే, మనం అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే ఇట్స్ లైక్ ఎ ట్రాఫిక్ పోలీస్ లాగా. ఓకే. ఈ ట్రాఫిక్ పోలీస్ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే సెల్లో జరుగుతుంది ఇదంతా కూడా. ఈ సెల్ లోపల ఈ ట్రాన్స్ఫర్మేషన్ గ్లూకోజ్ నుంచి ఫ్యాట్కి, ఫ్యాట్ నుంచి గ్లూకోజ్కి, ఒక రెగ్యులర్ మ్యాన్కి, రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్కి 24 hours ఆఫ్ లైఫ్ జరగాలి అని అంటే ఇంచుమించుగా 3200 కిలో క్యాలరీస్ కావాలి. కొంతమందికి 2800 కావాలి, కొంతమందికి 3200 కావాలి. మొత్తానికి ఇంచుమించుగా ఈ రౌండ్లో మనకు ఒక 24 hours డే మనం లీడ్ చేయాలంటే ఇన్ని కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మనకు కావాలి ఓకే. ఒక నార్మల్ మ్యాన్కి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ అయ్యాము, వీ హ్యాడ్ బిర్యానీ, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ తిన్నాము, లాట్ ఆఫ్ అదర్ స్టఫ్ తీసుకున్నాము, ఫ్రూట్స్ తిన్నాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 3200 కాకుండా ఆ రోజు మనం 5000 కిలో క్యాలరీస్ తీసుకున్నాం అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఈ సెల్లో ఉన్న ఇన్సులిన్ టూ మచ్ ఆఫ్ కిలో క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి ఈ కిలో క్యాలరీస్ని ఏం చేస్తుందంటే, ఈ గ్లూకోజ్ని ఏం చేస్తుందంటే ఫ్యాట్ రూపంలో మార్చుకుని స్టోర్ చేసుకుంటుంది ఎప్పుడు మనం ఎక్సెస్ తీసుకున్నప్పుడు. ఓకే. ఇంకొక రోజు ఉంటుంది, ఇట్స్ అ ఫాస్టింగ్ డే అనుకోండి, లేకపోతే వీ హ్యాడ్ అ వెరీ హెక్టిక్ డే ఇన్ అవర్ లైఫ్. ఆఫీస్లో హార్డ్లీ వీ హ్యాడ్ సమ్ టీ అండ్ సమ్ బిస్కెట్, ఒక 300 కిలో క్యాలరీస్ తీసుకున్నాం అంతే. సో మీకు అప్పుడు ఆ రోజు కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నామా? ఒకరోజు జనరల్గా పడిపోం, అంటే టీ అండ్ బిస్కెట్తో డే అంతా కూడా సర్వైవ్ అవుతాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇదే ఇన్సులిన్, ఏ ఇన్సులిన్ అయితే ఆ రోజు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని స్టోర్ చేసి ఫ్యాట్గా మార్చుకుందో, అదే ఇన్సులిన్ ఈరోజు ఏం చేస్తుందంటే స్టోర్లో ఉన్న ఫ్యాట్ని మళ్ళీ గ్లూకోజ్గా మార్చి బాడీలో బ్లడ్లోకి రిలీజ్ చేసేస్తుంది. సో దట్ అందుకనే మనం ఏమి తినకపోయినా సర్వైవ్ అవుతాము, ఎక్కువ తిన్నా కూడా కళ్ళు తిరిగి పడిపోము, తక్కువ తిన్నా కూడా కళ్ళు తిరిగి పడిపోము. బికాస్ ఈ మొత్తాన్ని దీనంతా హ్యాండిల్ ఎవరు చేస్తున్నారు, ట్రాఫిక్ పోలీస్ లాగా అంటే లైక్ ఇన్సులిన్ ఈస్ డూయింగ్ దిస్ జాబ్. ఇన్సులిన్ ఎక్కడ చేస్తుంది అంటే సెల్ లోపల చేస్తుంది. ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్, జెనెటికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్లో చేంజెస్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, అడిక్షన్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, పూర్ స్లీప్ కావచ్చు, అండ్ వెరీ బ్యాడ్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల అంటే సో మెనీ రీజన్స్, వీటన్నిటి వల్ల ఈ సెల్ బయట ఏదైతే సెల్ ఉంటుందో ఆ సెల్ బయట మనం నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఒక గోడ కట్టుకుంటుంది, అంటే ఒక ఇన్సులేషన్ ఏర్పడిపోతుంది. సో దట్ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ సెల్ లోపలికి ఎంటర్ అవ్వలేదు, డోర్స్ని క్లోజ్ చేసేసుకుంటుంది. సో దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఈ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ ఈ సెల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ లోపల జరిగే కన్వర్షన్ ప్రాసెస్, గ్లూకోజ్ నుంచి ఫ్యాట్కి, ఫ్యాట్ నుంచి గ్లూకోజ్కి, ఆ కన్వర్షన్ ప్రాసెస్ చేసేవాళ్ళు లేరు. ఓకే. సో అందుకనే వాళ్ళకి తిన్నది తిన్నట్టు డయాబెటీస్లో బయట కనిపిస్తుంది.
బికాస్ దాన్ని ఆ రెసిస్టెన్స్ని అంటే బయటకు అది అడ్డుగోడలాగా పెట్టుకుంది కాబట్టి దాన్ని మనం దట్ ఈస్ రెసిస్టెన్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్ట్ చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్. స్లీప్ విషయానికి వస్తే ఎవ్వరు కూడా ఇప్పుడు 12-1 అనేది ఒక యావరేజ్ టైం అయిపోయింది అందరూ పడుకోవడానికి. ఇంతకుముందు ఒక 10-9కి అందరూ పడుకునేవాళ్ళు. ఈవెన్ ఇప్పటికీ పల్లెటూరులో అయితే 8 or 9కి పడుకుంటారు. ఈ స్లీప్ ఆ టైం వరకు మిడ్ నైట్స్ వరకు ఉండడం, స్ట్రెస్ అనేది అయితే ఇంకా చెప్పకూడదు. చిన్న పిల్లలకు కూడా 10th క్లాస్ చదివే వాళ్ళకి కూడా స్ట్రెస్, Stress ఉంటుంది. ఎగ్జామ్స్ అనో ఇంకేదో స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. ఇది కూడా మనకి డయాబెటీస్కి దారితీస్తుందా? ఖచ్చితంగా అండి. బికాస్ స్ట్రెస్ అంతా కూడా ఏ ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఏంటంటే ఎ డిసీజ్ ఈజ్ ఎ సైకోసొమాటిక్ డిజార్డర్. Hmm. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎ డిసీజ్. Hmm. సైకోసొమాటిక్ డిజార్డర్ అంటే సైకో మీన్స్ మైండ్, సొమాటిక్ మీన్స్ బాడీ. Hmm. సో ప్రతి డిసీజ్ ఒక ఆరిజిన్ మైండ్తో స్టార్ట్ అయ్యి బాడీతో ఎండ్ అవుతుంది. మైండ్తో స్టార్ట్ అయ్యి బాడీలో బాడీతో ఎండ్ ఎండ్ అవుతుంది. అవుతుంది. ఓకే. సో ఈ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా దాని మీద దాని ప్రభావం చూపిస్తుంది. సో స్ట్రెస్ ప్రతిసారి స్ట్రెస్ నెగటివ్ ఇంపాక్ట్ చూపించదు. కొద్ది లెవెల్ వరకు స్ట్రెస్ ఇస్ అ పాజిటివ్ థింగ్ బికాస్ దట్ స్ట్రెస్ కీప్స్ అస్ డూయింగ్ దట్ స్ట్రెస్ యాక్చువల్లీ గివ్స్ అస్ మోటివేషన్ ఇప్పుడు వర్క్ కదా, చేయాలి, వర్క్ చేయాలి టైం కదా. ఉండాలి. సో కొంత లెవెల్ వరకు స్ట్రెస్ ఇస్ గుడ్ థింగ్ టు సమ్ ఎక్స్టెంట్. ఇట్ గివ్స్ అ పాజిటివ్ ఎఫెక్ట్. దాన్ని మించి చేసినప్పుడు అప్పుడు అది నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇది స్ట్రెస్ తీసుకుంటాం. అండ్ స్లీప్ విషయానికి వస్తే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ ఇప్పుడు మన పరిస్థితులు, మన ఈ ర్యాట్ రేస్లో అండ్ సో మెనీ అదర్ థింగ్స్, అంటే ఒక్కటి కాదు చేయటం, మల్టీ టాలెంట్స్ మీద చాలా ఫోకస్ చేయటం, అంటే ఒక వ్యక్తి 4-5 రకాల జాబ్స్ చేయటము. సో ఆ అన్ని జాబ్స్ చేయటానికి ఈ 24 hours ఆఫ్ టైం సరిపోక మనం ఈజీగా గ్రాప్ చేసుకునే టైం ఏంటంటే, ఈజీగా లాక్కునే ఇదేంటంటే మన స్లీప్ టైంనే మనం లాగేసుకుంటాం. కాబట్టి స్లీప్ అవర్స్ అనేది తగ్గిపోతా వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఖచ్చితంగా 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అది మ్యాండేటరీ కూడా. మినిమం 6 hours నుంచి మాక్సిమం 8 hours వరకు, అది కూడా నైట్ స్లీప్, ఎస్పెషల్లీ నైట్ స్లీప్. అంటే ఇప్పుడు నేను నైట్ మేలుకుంటాను, మార్నింగ్ నిద్రపోవచ్చు, నీ అలసట ఏమో తీరుతుంది, కానీ జరగాల్సిన హీలింగ్ ప్రాసెస్ జరగదు. బికాస్ నైట్ స్లీప్ క్యారీస్ ఎ లాట్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్. రిపేర్ అంటే బాడీ రిపేర్ జరుగుతుంది ఆ నైట్ స్లీప్లో. అదంతా కూడా మార్నింగ్ స్లీప్లో జరగదు. మార్నింగ్ స్లీప్లో మన అలసట తీరుతుంది, మన టైర్డ్నెస్ తీరుతుంది, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం రిఫ్రెష్మెంట్ యాక్చువల్లీ నైట్ స్లీప్లో మనం ఎనర్జీ గెయిన్ చేసుకుంటాం. అంతే కదా, మార్నింగ్ అంతా అలసిపోయాము, పడుకునేసరికి మళ్ళీ ఇంకొక టాస్క్ చేయడానికి వీఆర్ రెడీ ఫర్ అనదర్ 24 hours కదా, అనదర్ డే కదా. సో ఎందుకంటే బికాస్ ఆ ఎనర్జీని రీక్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో నైట్ స్లీప్ ఈజ్ అ హీలింగ్ స్లీప్, వెరీ గుడ్ స్లీప్, అదే రైట్ టైమ్ ఆఫ్ స్లీప్. మరి ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దీన్ని స్టాప్ చేయడానికి ఏదైనా మెడికేషన్ ఉందా? ఈ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ కాకుండా మనం ఎట్లా దీన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతాము? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని స్టాప్ చేయడానికి మెడికేషన్ హోమియోపతిలో హోమియోపతిక్ మెడిసిన్ ఓకే. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసే ఈ అడ్వాన్స్డ్ మెథడాలజీ ఇన్ హోమియోపతి, జీసీఎస్ టెక్నిక్ అంటాం దాన్ని మనము, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనే మెథడాలజీలో మెడిసిన్ విల్ డైరెక్ట్లీ యాక్ట్ ఆన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. డైరెక్ట్గా రెసిస్టెన్స్ని, అంటే ఇప్పుడు మనం అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ గోడ కట్టుకుంది కదా, ఇటుక తర్వాత ఇటుకని క్లియర్ చేస్తూ వస్తుంది అనమాట మెడిసిన్. సో అప్పుడు సో దట్ న్యాచురల్ ఇన్సులిన్ ఏమవుతుందంటే లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వన్స్ లోపలికి ఎప్పుడైతే దానికి స్పేస్ దొరికిందో అప్పుడు మనం మెడికేషన్ రిట్రీవ్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఓకే. ఒక పేషెంట్ని తీసుకుందాం, డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పే డయాబెటీ రివర్సల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు నమ్మి బిలీవ్ చేస్తే వాళ్ళకి ఇంకా లైఫ్లో షుగర్ అనేది రాకుండా ఉంటుందా? ఆ హోప్ అనేది ఇస్తారా వాళ్ళకి? ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఓన్లీ డయాబెటిక్ రివర్సల్ అంటే మేనేజ్మెంట్ చేయట్లేదు, చెప్పాం కదా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పూర్తిగా రివర్స్ చేస్తున్నారు. పూర్తిగా రివర్స్ చేస్తున్నాము. సో రివర్స్ అయిన తర్వాత పేషెంట్ స్టాప్ చేశాక ఇంకా ట్రీట్మెంట్ నుంచి ఇంకా వాళ్ళు నెక్స్ట్ లేదనుకున్నప్పుడు వి ఎడ్యుకేట్ ద పేషెంట్. మేము ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, ఏం చేంజెస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి మెడికేషన్ ఉండదు, అంటే అలోపతిక్ మెడికేషన్ ఉండదు, హోమియోపతిక్ మెడికేషన్ ఉండదు, నో మెడిసిన్ సపోర్ట్ విల్ బి దేర్. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆ ఫేజ్లో వాళ్ళకి ఒక సపరేట్ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటము, ఒక డైట్ చార్ట్ ఇచ్చి పంపిస్తాం మనం. సో దట్ వాళ్ళు ఇంకా టాబ్లెట్ లేకుండా నార్మల్ లివింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. టాబ్లెట్ లేకుండా అంటే ఇప్పుడు మేబీ తనకి ఏదైనా షుగర్ లెవెల్స్ హై ఉండొచ్చు, లేదా మీడియం ఉండొచ్చు. ఒక్కసారి మీరు చేంజ్ చేసేస్తారా? ఎట్లా ఫాలో అవ్వాల్సి వస్తుంది? అట్లీస్ట్ మీరు ఇచ్చిన ప్రికాషన్స్ కానీ ఏవైనా?
అప్పటికి తగ్గిపోతుంది. స్టార్టింగ్లో పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు మనం సింపుల్గా మనం నార్మల్గా మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 1000 mg ఆఫ్ మెట్ఫార్మిన్, ఈవినింగ్ 1000 mg ఆఫ్ మెట్ఫార్మిన్తో నా దగ్గరకు వచ్చారు. ఒక 5 years ఆఫ్ డయాబెటీస్ హిస్టరీ ఉండింది. అంటే 5 years నుంచి డయాబెటీస్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు రెగ్యులర్గా కన్సల్ట్ అవుతూ ఉన్నారు. సో ఇంత మెడికేషన్ వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ HbA1c అంటే ఇన్ స్పైట్ ఆఫ్ టేకింగ్ దిస్ మెడికేషన్ వాళ్ళ HbA1c రిపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 7.8 ఉంది. అలాంటి పేషెంట్ నా దగ్గరకు వచ్చారు ఇప్పుడు. సో మై జాబ్ ఈస్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ అంటే 5 years నుంచి వాళ్ళకి డయాబెటీస్ ఉంది. మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ వాళ్ళకి ఎందుకు HbA1c నార్మల్ వచ్చేసి 5.5 to 6 ఈజ్ అ నార్మల్. ఇప్పుడు 6 బియాండ్ మనం దాన్ని కంప్లీట్గా డయాబెటిక్ అని అంటాం. ఇప్పుడు వాళ్ళు 7.8 ఇన్ స్పైట్ ఆఫ్ టేకింగ్ దీస్ థింగ్స్ అంటే 2000 పర్ డేకి 2000 mg ఆఫ్ మెట్ఫార్మిన్ తీసుకుంటున్నప్పటికీ కొద్దో గొప్ప లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పటికీ కూడా ఈ రిజల్ట్ ఉంది. జనరల్గా ఇలానే వస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి సినారియోనే నాకు జరుగుతుంది. హోమియోపతిక్ ఫిజిషియన్ ఇలానే వస్తారు వాళ్ళు. ఇప్పుడు యాజ్ ఏ హోమియోపతిక్ డాక్టర్ అండ్ ఏ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళ డీటెయిల్డ్ కేస్ స్టడీ తీసుకుంటాం. సో వాళ్ళకు కాజెస్ ఏమేమి ఉన్నాయి అంటే వాళ్ళు ఇప్పుడు వరకు అసలు ఎలా వచ్చింది, వాళ్ళకు ఫ్యామిలీ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ లైఫ్ స్టైల్లో అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, అడిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ సరిగా లేవా, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటాం. తీసుకొని ప్రాపర్ రిపోర్ట్స్ కూడా చూస్తాం. అంటే వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కూడా అంటే వాళ్ళ ఫాస్టింగ్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ ఎలా ఉంది, HbA1c ఎలా ఉంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సీరం ఇన్సులిన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం అలోపతిక్ మెడికేషన్ రిట్రీవ్ చేయము. అంటే ఈరోజు వేసుకుంటున్నారు, రేపు నా మెడిసిన్ స్టార్ట్ చేయగానే మీరు దాన్ని తీసేసేయండి అని చెప్పమన్నమాట. స్లోగా టేపర్ చేసుకుంటూ వస్తాను. అంటే అలోపతిక్ మెడికేషన్ వాడుతూ ఉంటారు మేబీ ఒక ఫస్ట్ 3 months వరకు. అప్పుడు ఫస్ట్ 3 months తర్వాత వాళ్ళ మెడికేషన్ ఇప్పుడు మనం 2000 mg పర్ డే అనుకున్నాం కదా, 3 months ఆఫ్టర్ 3 months తర్వాత అంటే 2 to 3 months డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. సో 2 to 3 months తర్వాత ఏం చేస్తామంటే దాన్ని మనం 500 mgకి 1000 mgకి షిఫ్ట్ చేస్తాం. మళ్ళీ కొద్ది కాలం తర్వాత 500 mgకి షిఫ్ట్ చేస్తాం. మళ్ళీ కొద్ది కాలం తర్వాత 0 చేసేస్తాం. ఇప్పుడు వాళ్ళకి దీంతో పాటు అలాంగ్ విత్ దిస్ ఆ మెడిసిన్తో పాటు హోమియో మెడిసినల్ సపోర్ట్ వస్తుంది, ఫంక్షనల్ మెడిసిన్ సపోర్ట్. అంటే డయాబెటీస్ వల్ల ఏమైంది నష్టపోయిందో బాడీ, ఎలాంటి లాసెస్ అంటే వైటమిన్ లాస్ కావచ్చు, మినరల్ లాస్ కావచ్చు, కొలాజన్ లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా లాస్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి డయాబెటీస్. సో వీటన్నిటిని మనం కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళ వెల్ బీయింగ్ని ఇంప్రూవ్ చేయటం, కస్టమైజ్డ్ డైట్ చార్ట్ ఇవ్వటం వాళ్ళకి, ఇలా చేసుకుంటూ ఒక పాయింట్ వస్తుంది. అప్పుడు కంప్లీట్గా వాళ్ళు అంతకుముందు వాడుతున్న మెడికేషన్ కంప్లీట్గా 0 చేసేస్తాం. ఇప్పుడు ఈ ఫేజ్లో వాళ్ళు ఓన్లీ హోమియో మెడికేషన్, నా సపోర్ట్ అండ్ డైట్ ఫాలో అవుతుంటారు. ఇలా కొంతకాలం అయిన తర్వాత హోమియో మెడికేషన్ కూడా రిట్రీవ్ చేసేస్తాం. అప్పుడు ఓన్లీ ఆన్ డైట్ ఉంటారు. అలా చేసిన తర్వాత phase 3 అంటాం అనమాట. సో అంటే phase 1, phase 2, phase 3. ఈ phase 3లో ఏం చేస్తామంటే మళ్ళీ వాళ్ళకి డయాబెటీస్ రాకుండా సో దాన్ని అప్పుడు మెడిసిన్ ఇచ్చి దాన్ని స్టాప్ చేసేస్తాం. సో ఇంతవరకు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి మెయింటైనింగ్, ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే పేషెంట్ బాగున్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఆర్ ద క్రైటీరియా, ఆర్ ద స్టాండర్డ్ క్రైటీరియా. అంటే ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్కి రెస్పాండ్ అవుతున్నారు అంటే ఈ రోజు 2000 mg మెట్ఫార్మిన్తో HbA1c 7.8తో వచ్చారు నా దగ్గరికి. సో నేనేం చేస్తానంటే ముందు HbA1c నార్మల్కి తీసుకొని వస్తాను. అది నార్మల్గా మెయింటైన్ చేస్తూనే ఈ డోస్ని టేపర్ చేయడం జరుగుతుంది. ఇది 2000 నుంచి 1000 నుంచి 500 నుంచి 0 చేయడం జరుగుతుంది. సో దట్ షోస్ దట్ వాళ్ళ మెడిసిన్ టేపర్ చేస్తున్నా కూడా వాళ్ళ HbA1c, వాళ్ళ ఫాస్టింగ్, వాళ్ళ పోస్ట్ లంచ్, వాళ్ళ సీరం ఇన్సులిన్స్ నార్మల్గానే మెయింటైన్ అవుతాయి. దట్ షోస్ దట్ మై మెడిసిన్ ఈజ్ వర్కింగ్ అండ్ ద ప్రొసీజర్ దే ఆర్ ఇన్ ద రైట్ పాత్. ఇలా జరుగుతుంది. అండ్ సార్ వన్స్ ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్లో వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్, మీరు ఎలా మీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే మళ్ళీ మీరు ఏం చేంజెస్ చేస్తే మళ్ళీ రాకుండా అంటే యూ మే ఎండ్ అప్ విత్ ప్రీ డయాబెటీస్, ఎర్లీ డయాబెటీస్లోకి రావచ్చు ఫస్ట్ ఫేజ్ అలా కాకుండా ఉండడానికి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా చెప్పి వాళ్ళని స్టాప్ చేయమని చెప్పేస్తాం. సో దట్ నౌ దే ఆర్ నాన్ డయాబెటిక్. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ డయాబెటిక్ రివర్సల్. మ్యామ్ ఇక్కడ చాలా డౌట్స్ వచ్చాయి. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు అండ్ పీరియడ్ ఆఫ్ టైమ్, షుగర్ అనేది ఒక 10 years 15 years 20 yearsగా షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి కూడా ఇది వర్క్ అవుతుందా? 10 years అంటే పీరియడ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నారు కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమందికి 10 years 20 years నుంచి డయాబెటీస్ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళు చాలా తక్కువలో అంటే HbA1c 7 ఉంటుంది. తర్వాత వాళ్ళకి మెడికేషన్ కూడా మార్నింగ్ 500 mg నైట్ 500 mgతోనే ఉంటారు వాళ్ళు, బట్ స్టిల్ వాళ్ళ ఏజ్ అంటే వాళ్ళ డయాబెటిక్ ఏజ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనం ఈజీగా చేయొచ్చు. అంటే డయాబెటిక్ ఏజ్ ఎక్కువ,
రిపోర్ట్స్ కూడా ఈ రోజు వాళ్ళు ఏ ఫేజ్ ఆఫ్ డయాబెటీస్లో ఉన్నారు, అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్లోకి ఎంటర్ అయిపోయారు, అంటే డయాబెటీస్ మళ్ళీ పెరిగిపోయి ఎడిషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ కిడ్నీలు PCOD లాంటివి? దెబ్బతినటము, తర్వాత నరాలు దెబ్బతినటము, కంటిలో డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి కదా, డయాబెటిక్ న్యూరోపతి, ఈ కాంప్లికేషన్స్లోకి వచ్చేసారా వాళ్ళు. ఓకే. అప్పుడు రివర్స్ చేయటం కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇదంతా కూడా ఇట్స్ ఎ పార్ట్ లైక్ ఇట్లా ఇద్దరము కలిసి జర్నీ చేయాలి. పేషెంట్ అండ్ డాక్టర్ షుడ్, అంటే వాళ్ళిద్దరు ఈక్వల్ సపోర్ట్ రావాలి. ఇప్పుడు నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తున్న ప్రతి చిన్నది కూడా వాళ్ళు చేయగలగాలి. సో అట్లానని మనమేమి టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డైట్ని చెప్పడం జరగదు. అంటే ఎక్స్ట్రీమ్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఎగ్జాటిక్ వెజిటబుల్స్ తీసుకోమని ఏం చెప్పం మనం. లోకలీ గ్రోన్, లోకలీ అవైలబుల్, ఈజీలీ అవైలబుల్, అఫోర్డబుల్ థింగ్స్లో నుంచే మనం వాళ్ళ డైట్ చార్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు థింక్ దే నీడ్ టు ఫాలో, అంటే ప్రాపర్గా సిన్సియర్గా రిలీజియస్గా డూస్ అండ్ డోంట్స్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే చాలా మందికి ఉన్న మైట్స్ ఏంటంటే ఫ్రూట్స్ అసలు ముట్టుకోరు షుగర్ ఉన్నవాళ్ళు. మామిడి పళ్ళు, సీతాఫలం అయితే ఓకే, అందులో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది, తినొద్దని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ ఫ్రూట్స్ అనేవి వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చా, మొత్తానికి అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? సి ఇట్స్ అ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. డిపెండ్స్ అపాన్ ద ఫేజ్ ఆఫ్ డయాబెటీస్, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు కంప్లీట్గా జీరో కూడా చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఫేజ్ ఆఫ్ మేబీ మోడరేట్ లెవెల్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ఓకే. వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అలౌ చేస్తాము. ఎస్పెషల్లీ జామకాయ తీసుకోమని చెప్తాము, డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోమంటాము, బ్లూబెర్రీస్ తీసుకోమని చెప్తాము, అండ్ పపాయ మేబీ 2 to 3 slices ఆఫ్ పపాయ తీసుకోమని చెప్తాము. పొమోగ్రనేట్ తీసుకోవచ్చు. పొమోగ్రనేట్స్ కూడా షుగరే, కానీ బట్ పొమోగ్రనేట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ మైక్రోన్యూట్రియంట్స్, చాలా మైక్రోన్యూట్రియంట్స్ పొమోగ్రనేట్లో, అంటే ఇట్స్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ కాబట్టి. సో దట్స్ ద థింగ్, పొమోగ్రనేట్ని మనం హాఫ్ పొమోగ్రనేట్ని ప్రమోట్ చేస్తాం. అంటే ఒకవేళ వాళ్ళు చాలా, అంటే ఇప్పుడు వాళ్ళ HbA1c 11 and 12 ఉంది, అలా టైంలో వచ్చారు నా దగ్గరికి. సో దెన్ ఐ సిన్సియర్లీ సే దెమ్ జీరో ఫ్రూట్స్, జీరో షుగర్స్ అండ్ జీరో ఫ్రూట్స్ అలా చెప్పడం జరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వేర్ ద పేషెంట్ ఈజ్, అంటే ఏ ఫేజ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని దాన్ని బట్టి మనం డైట్ని కూడా సజెస్ట్ చేస్తాం. కొన్ని సివియర్ కేసెస్లో మీరు అన్నట్టు జీరో ఫ్రూట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ డైట్ గురించి మాట్లాడుకుంటే మనం వాళ్ళ ఫుడ్ ప్లేట్లో ఏముంటే డయాబెటిక్ రివర్సల్కి అది చాలా హెల్ప్ అవుతుంది? ఎస్, వాళ్ళ ఫుడ్ ప్లేట్ అన్నదానికి అంటే ప్రాపర్ ఆన్సర్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ ప్లేట్లో లెస్ ఆఫ్ కార్బ్స్, మోర్ ఆఫ్ ఫైబర్ అండ్ Veggies ఆ? ప్రోటీన్ అండ్ ఫ్యాట్. అంటే ఎక్కువ ఫైబర్ ఉండొచ్చు, ఎక్కువ ప్రోటీన్ ఉండొచ్చు, ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు, బట్ కార్బ్స్ చాలా లెస్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఈ మేనేజ్మెంట్ని, అంటే ప్లేట్ మేనేజ్మెంట్ తెలియాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు నేను ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, అన్ని క్యాలరీస్ ఎంతలో వస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే పేషెంట్ హ్యావ్ ఎ స్వీట్ టూత్ అండ్ హీ క్రేవ్స్ ఫర్ మేబీ ఒక్క స్వీట్ తింటానండి అని అన్నారు అనుకోండి. ఫర్గెట్ అబౌట్ స్వీట్స్. సమ్మర్స్లో మ్యాంగో అందరికీ ఇష్టం కదా. సో ఇఫ్ అ పేషెంట్ ఈస్ క్రేవింగ్ ఫర్ ఎ మ్యాంగో, వాట్ ఐ సజెస్ట్ ఈస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం మన డిజైర్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో దట్ విల్ హ్యావ్ ఎ డోపమిన్, అంటే హ్యాపీ హార్మోన్ మనలో ఉండాలనుకుంటే మనం ఇష్టమైన ఫుడ్ తినాలి, ఇష్టంగా జీవించాలి. సో ఐ ఎడ్యుకేట్ మై పేషెంట్స్ హౌ టు లివ్ హ్యాపీలీ అండ్ ఆల్సో డిజైర్ఫుల్లీ. ఇప్పుడు ఏం చేస్తాం, నీకు మ్యాంగో తినాలని ఉంది కానీ నువ్వు డయాబెటిక్ పేషెంట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో మ్యాంగో ఈజ్ ఎ కంప్లీట్ గ్లూకోజ్, అంటే కంప్లీట్ షుగర్. ఫ్రక్టోజ్ షుగర్, ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇప్పుడు దానిలో డైరెక్ట్గా ఇన్సులిన్ స్పైక్ వస్తుంది కాబట్టి ఐ సజెస్ట్ దెమ్, ఇంకా మీరు లంచ్లో తినాలనుకోండి, ఇంకా లంచ్ ఏం తినకూడదు, అంటే పప్పన్నం, రసమన్నం, పెరగన్నం, నథింగ్, అన్నీ పక్కన పెట్టేసేసి ఒక బౌల్ ఆఫ్ సలాడ్ తినాలి ఫస్ట్. అంటే గ్రీన్ సలాడ్, ఆనియన్స్, మింట్ లీవ్స్, కొరియాండర్, బీట్రూట్స్, అంటే రా బీట్రూట్, రా క్యారెట్, రా కుకుంబర్, ఇవన్నీ వేసుకొని ఒక 1 బౌల్ ఆఫ్ వెజ్జీస్ తినిన తర్వాత దెన్ దే కెన్ హ్యావ్ ఎ మ్యాంగో ఫ్రూట్ కంప్లీట్లీ. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళ క్యాలరీస్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ సెషన్లో, అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి డిజైర్డ్ క్యాలరీస్ ఆర్ 1000 కిలోకాలరీస్ వాళ్ళ బాడీకి కావాలనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పప్పు అన్నాన్ని తీసేసేసి ఆ క్యాలరీస్ని ఫ్రూట్ నుంచే తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ స్పైక్, గ్లూకోజ్ చాలా తొందరగా పీక్ టచ్ అవుతుంది కాబట్టి దానికి ముందు మనము ఈ వెజ్ బౌల్తో కదా, అంటే ఈ గ్రీన్ సలాడ్ బౌల్తో మనం కంపెన్సేట్ చేస్తున్నాం. సో దట్ హిస్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. అట్ ద సేమ్ టైం ఇంకా ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇంకే రైస్ తినకూడదు. ఇంకా ఇంత నేను కడుపు నిండలేదు కాబట్టి నేను కొంచెం పెరగన్నం తింటాను, కొంచెం రసం, ఇంకేమీ తీసుకోకూడదు. దెన్
దే కెన్ హ్యావ్ అంటే ఒకవే ఈ విధంగా మనం మేనేజ్ చేసుకొని వాళ్ళని ఆ తీసుకోవచ్చు. క్యాలరీస్ అనేది మెయింటైన్ చేసుకుంటే క్యాలరీ సరిపోతది. మెయింటెనెన్స్ జరగాలి. ఓకే. ఓకే. అండ్ ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. 16 అవర్స్ ఫాస్ట్ చేయండి. లేదా 24 అవర్స్, 20 అవర్స్ ఫాస్ట్ చేయండి అని. ఫాస్ట్ చేయడం వల్ల ఈ డయాబెటిక్ రివర్సల్ గానీ, లేదా డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం గానీ, షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ అనేది హోల్డ్ అవుతుందా? ఓకే. ఫాస్టింగ్ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. హ్మ్. చాలా డీప్ సబ్జెక్ట్ కూడా. సో మనం సూపర్ఫిషియల్గా టచ్ చేస్తే హ్మ్. ఫాస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్. హ్మ్. ఇది హ్మ్. కూడా ఒక ప్రాసెస్ అనమాట. అంటే ఓకే. మనం కడుపుని ఖాళీగా పెట్టినప్పుడు హ్మ్. బాడీలో రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకే. అంటే ఎనర్జీ అంతా డైజెషన్లోకి అవ్వకుండా హ్మ్. ఆ ఎనర్జీ ఎక్కడెక్కడ ఏమేమి పొరపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, హ్మ్. ఆ కరెక్షన్లో బాడీ తన టైంని తన ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. సో ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రాసెస్ టు ఫాలో. హ్మ్. సో ఇది ఫాస్టింగ్ బేసిక్స్. ఇప్పుడు మనము డయాబెటీస్కి ఫాస్టింగ్కి చూసుకుంటే డయాబెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రా క్యాలరీస్ హ్మ్. కదా. డయాబెటీస్ అనేది ఎక్స్ట్రా క్యాలరీస్ నుంచి వస్తుంది. హ్మ్. అంటే ఆల్రెడీ మన దగ్గర కొన్ని క్యాలరీస్ ఉన్నాయి. అవును. ఆ క్యాలరీస్ ఫ్యాట్గా ఎక్స్ట్రా తీసుకున్న క్యాలరీస్ కన్వర్ట్ అవ్వట్లేదు హ్మ్. హ్మ్. కాబట్టి సో ఫాస్టింగ్ యాక్చువల్లీ హెల్ప్స్ డయాబెటీస్. ఓకే. అయితే హ్మ్. ఎవరు ఫాస్టింగ్ చేయాలి, హ్మ్. ఎంత ఫాస్టింగ్ చేయాలి హ్మ్. అన్నది మాత్రం డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఎందుకు ఓకే. అనంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్రాసింగ్ 50s, హ్మ్. 50 క్రాసింగ్ చేసిన వాళ్ళకి జనరల్లీ వీ డోంట్ సజెస్ట్ గో ఫర్ ఏ ఫ్రీక్వెంట్గా 24 అవర్స్ ఫాస్ట్ చేయమని చెప్పము. హ్మ్. 16 అవర్స్ ఫాస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. హ్మ్. 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ ఫాస్ట్ కూడా ఉన్నాయి. అది జనరల్గా చెప్పము. ఓన్లీ నేను ఎన్ని వెరీ వెరీ ఎమర్జెన్సీ కేసెస్లో తప్ప హ్మ్. అలా చెప్పము. హ్మ్. ఇప్పుడు 40 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు, 30 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు హ్యాపీగా 24 అవర్స్ ఫాస్ట్, 72 అవర్స్ ఫాస్ట్, 20 అవర్స్ ఆఫ్ 1 మీల్ ఏ డే, హ్మ్. 16 అవర్స్ ఫాస్ట్ ఇవన్నీ కూడా చేయొచ్చు. బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్. డాక్టర్స్. ఎందుకు యెస్. అనంటే వాళ్ళకి డయాబెటీస్తో పాటు ఇంకా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. హ్మ్. అంటే డయాబెటీస్తో పాటు వాళ్ళకి మైగ్రేన్ కూడా ఉందనుకోండి. హ్మ్. జనరల్గా మైగ్రేన్ అప్పుడు హంగర్ హెడేక్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే హ్మ్. వాళ్ళ ఆకలి ఉన్నప్పుడు హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. సో ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ ఈ పేషెంట్కి ఇలా ఉంది. సో ఐ కాంట్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ఏ హ్మ్. బిగ్ ఫాస్ట్. ఓకే. సో అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి ఫాస్టింగ్ హెల్ప్ అయినప్పటికీ కూడా హ్మ్. యాజ్ ఎ డాక్టర్ వాళ్ళకేం చెప్తామంటే గో ఫర్ ఏ 12 అవర్స్ ఆఫ్ ఫాస్ట్ ఓకే. అలా చెప్పడం జరుగుతుంది. సో హ్మ్. ఏ ఫాస్టింగ్ అయినా సరే ఎవరు ఎంత టైం చేయాలి, అసలు చేయాలా వద్దా అనేది డాక్టర్ సూపర్విజన్లోనే జరగాలి. మ్యామ్ ఇప్పుడు ఎవరైనా గానీ హైదరాబాద్ కాదు, ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కాదు, జాబ్ చేయని వాళ్ళు కాదు. ఫుడ్ టైమింగ్స్ అనేవి మారిపోయినాయి. ఇంతకుముందు అర్లీ డిన్నర్స్ ఉండేవి. ఇప్పుడు చాలా లేట్‌గా తింటున్నారు. ఇంతకుముందు ఇంట్లో వండుకొని మాత్రమే తినేవాళ్ళు. ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. లైక్ బిర్యానీస్ అని. దట్ టూ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే ఎప్పుడంటే అప్పుడు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. క్రేవింగ్స్ ఉన్నప్పుడల్లా మిడ్‌నైట్ క్రేవింగ్స్ అని, ఎర్లీ మార్నింగ్ క్రేవింగ్స్ అని టైంతో సంబంధం లేదు. అక్కడున్న ఫుడ్ క్వాలిటీ ఉందా లేదా సంబంధం లేకుండా తింటూ ఉంటారు. ఇది ఎలా చూపిస్తుంది? డయాబెటిక్ రావడానికి ఇదేమైనా కారణమవుతుందా? ఖచ్చితంగా కారణమవుతుందండి. సో డయాబెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి హ్మ్. మెటబాలిజం అంతా డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. టైంకి ఫుడ్ తినకపోయినా, హ్మ్. తినాల్సిన ఫుడ్ తినకపోయినా ఖచ్చితంగా ఓకే. మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా డయాబెటీస్ అంటే ఒక రోజులో ఏం జరగదు. బట్ హ్మ్. ఈ లాంగ్ రన్ ఇదే హ్యాబిట్ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా దే ఎండ్ అప్ విత్ డయాబెటీస్. ఈ హ్యాబిట్స్ వల్ల డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఓకే. హ్మ్. ఓకే. ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా, హ్మ్. ప్రాపర్ టైంకి తినకపోయినా కూడా. ఖచ్చితంగా టైంకి తినకపోయినా కూడా హ్మ్. అది కూడా మెటబాలిజం మీద ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీసే కాదు, హ్మ్. థైరాయిడ్ రావచ్చు. సో మెనీ హ్మ్. అదర్ థింగ్స్ ఆర్ దేర్. ఒబెసిటీ ఓకే. రావచ్చు. హ్మ్. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఇఫ్ సమ్‌వన్ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ కార్బ్స్‌ని త్యాగం చేయకుండా ఈ రైస్‌ని అంతా తింటూనే రివర్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఓకే. కంప్లీట్ కార్బ్స్‌ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద కార్బ్స్‌ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. హ్మ్. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, నా హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ప్రకారము మెజారిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% మనం నార్మల్ అంటే వాళ్ళు తీసుకుంటున్నారనుకుంటే హ్మ్. మేబీ 70% ఆఫ్ కార్బ్స్‌ని వాళ్ళు త్యాగం చేయాల్సి ఉంటుంది. అండ్ 30% ఆఫ్ కార్బ్స్‌తో వాళ్ళ దాన్ని కొనసాగించొచ్చు. ఓకే. ఓకే. కంప్లీట్‌గా జీరో కొందరి విషయంలోనే మనం జీరో చేస్తాము. కొందరి అసలు విషయంలో కార్బ్స్ పెడతాం. మ్యామ్ ఇప్పుడు మీ దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో చాలా మందిలో ఇప్పుడు కొంచెం రైస్ తగ్గించుకోండని గాని, ఇట్లా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి అంటే ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్? ఓకేనా? లేకపోతే మేము అసలు అన్నం తినకుండా ఉండలేము అలాంటి
అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా? ఖచ్చితంగా ఉంటారండి. బికాస్ ఆఫ్ దేర్ స్టేటస్ ఆఫ్ డిసీజ్, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న డిస్కంఫర్ట్స్‌ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే. హ్మ్. అండ్ సంబడీ సేస్ మేము అలా అన్నం తినకుండా ఉండలేమండి అని అనుకున్నప్పుడు, హ్మ్. దెన్ వాళ్ళకిచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళు అన్నం తింటూ, అంటే అది చెప్పేది 70% ఎలాగో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అంటే కొంచెం వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి వాళ్ళు. హ్మ్. 50-70% సాక్రిఫైస్ చేయాలి. ఓకే. ఇక్కడ కూడా మనం వాళ్ళకి కొన్ని సజెస్ట్ చేస్తాం. ఎలాగంటే ఇప్పుడు జనరల్‌గా ఏజ్డ్ పీపుల్ వస్తారు. ఆ టైంలో వాళ్ళకి కొంచెం టీత్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ అన్‌కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి. హ్మ్. సో అండ్ వాళ్ళకి అంతకు మించి ఏమవుతదంటే ఇక్కడ ఆహ్, క్రానిక్ యూసేజ్ అంటే లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయన్నమాట. హ్మ్. సో అలాంటప్పుడు దే కమ్ టు మీ. హ్మ్. సో అప్పుడు వాళ్ళు నౌ అట్ దట్ పాయింట్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఓకే. ఇప్పుడు నేను జొన్న రొట్టె తినండి, కొరనన్నం తినండి అంటే వాళ్ళు తినలేరు. సో వాట్ ఐ సజెస్ట్ జనరల్లీ ఈజ్, ఇది వీ కెన్ థింక్ ఇట్ యాజ్ అ హ్యాక్ అని చెప్పొచ్చు. హ్మ్. రైస్‌ని ఖచ్చితంగా చేయాలి. గంజి చేసి తినటము. సో దట్ కొంచెం కార్బ్స్ అట్‌లీస్ట్ 40-50% ఆఫ్ కార్బ్స్ స్టార్చ్ వెళ్ళిపోతది ఆ ఓకే. గంజిలో. ఓకే. సో అయితే ఆ గంజితో పాటు స్టార్చ్‌తో పాటు ఆఫ్‌కోర్స్ కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. కోటింగ్‌లో ఉన్నది కూడా ఫైబర్ కూడా పోతది కాబట్టి. హ్మ్. బట్ అప్పుడు దానికి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు వాళ్ళు. అలాగా మొత్తానికి కార్బోహైడ్రేట్ ఇంటేక్‌ని కొంచెం వాళ్ళు మనం కంట్రోల్ చేయటానికి అలా కొన్ని టెక్నిక్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదే రైస్‌తో పాటు కోకోనట్ ఆయిల్ కానీ, హ్మ్. అంటే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే లైక్ రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ కాకుండా నార్మల్లీ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ గానుగ కోకోనట్ నూనెలు ఆయిల్స్ కానీ కానీ అలాంటివి. హ్మ్. అది కానీ, లేకపోతే ఘీ కానీ, హోమ్ మేడ్ ఘీ కానీ, ఇవన్నీ కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిస్తా వస్తాయన్నమాట. ఓకే. సో దట్ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తది. ఓకే. మేము కంపేర్ టు కన్వెన్షనల్ మెడిసిన్ గురించి తీసుకుంటే హోమియోపతిలో డయాబెటిక్ రివర్సల్ కోసం మీరు ఎలాంటి మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తారు? జనరల్‌గా చాలా దేర్ ఆర్ సో మెనీ మెడికేషన్స్ అండి. హోమియోపతిలో ఏంటంటే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. వేరే హోమియోపతిలో మెడికేషన్ అంటే ఫీవర్‌కి ఈ డ్రగ్, హ్మ్. కాఫ్‌కి ఈ డ్రగ్ అలా ఉండదనమాట. హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ సిమ్టమ్స్, గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఒక మెడిసిన్ ఓకే. ఇస్తారు. హ్మ్. అంటే ఎవ్రీ ఇప్పుడు నా దగ్గర నేను ఒక 10 మందిని ట్రీట్ చేస్తున్నాను అంటే 10 మందికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అయితే నేను ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ అడ్వాన్స్ మెథడాలజీ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనే మెథడాలజీ ప్రకారము వాళ్ళ కాన్స్టిట్యూషనల్ స్టడీ చేస్తామన్నమాట. అంటే వాళ్ళ డిసీజ్‌తో పాటు, అంటే డయాబెటీస్ ఇప్పుడు ఏ ఫేజ్‌లో ఉన్నారు, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఓకే. ఈ డయాబెటీస్ వల్ల వాళ్ళ బాడీలో ఏమేమి చేంజెస్ వచ్చాయి, వీటన్నిటితో పాటు యాక్చువల్లీ వాళ్ళ బాడీ డయాబెటీస్‌కి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే పాయింట్ ఇక్కడ. సో ఓకే. హోమియోపతి ఈజ్ ఆల్ అబౌట్ హౌ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ రెస్పాండింగ్ టు ద డయాబెటీస్. ఇప్పుడు ఇది పాయింట్ అర్థం అవ్వాలి అని అంటే, ఇద్దరు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే తీసుకుందాం. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే జెండర్ వేరియేషన్ వస్తుంది కాబట్టి విల్ టేక్ సిబ్లింగ్స్ అనుకుందాం, ఓకే. సిస్టర్స్ అని అనుకుందాం, లేకపోతే బ్రదర్స్. వాళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో ఉన్నారు, ఒకటే ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, ఆల్మోస్ట్ అంతా ఒకటే చేస్తున్నారు, కానీ ఇద్దరికి ఒకటే టైంలో డయాబెటీస్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక్కొక్కరు ఆ డయాబెటీస్కి, ఇప్పుడు నా డయాబెటీస్కి నేను వేరే నాకు 1000 mgనే నాకు పనిచేస్తుంది. దో నేను సేమ్ ఫుడ్ తింటున్నా అదే ఇంట్లో, ఓకే. అదే రైస్, అదే కూరలు, అదే జొన్న రొట్టె తింటున్నాను, బట్ స్టిల్ నేను రెస్పాండ్ వేరే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఎ పర్సన్ ఈజ్ రెస్పాండింగ్ టు ద డయాబెటీస్. అప్పుడు ఇది అర్థం అవ్వాలి అంటే అసలు ఆ పర్సన్ కాన్స్టిట్యూషన్ ఏంటో నాకు అర్థం అవ్వాలి. సో హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కన్సిడర్ దెర్ ఎమోషన్స్, కన్సిడర్ దెర్ స్లీప్, కన్సిడర్ దెర్ థాట్ ప్రాసెస్, కన్సిడర్ దెర్ స్ట్రెస్ పాయింట్స్. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, ఎప్పుడు నవ్వుతారు, నవ్వుతారా, నవ్వరా, ఏడుస్తారా, ఒకరు ఏడుస్తే ఎందుకు ఏడుస్తారు, కోపం ఎంత వస్తుంది, ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కోపం ఉంటుంది, అంటే వాట్ ఈస్ దర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ స్టేజ్, అవన్నీ కూడా అంటే ఇట్స్ కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ స్టడీ చేస్తామన్నమాట. సో దట్ అప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అర్థమైనప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ రోగానికి ఎలా రియాక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి కంప్లీట్ క్యూర్ అనేది పాసిబుల్. ఓకే. మేము ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్‌గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం ఒక 5 ఇయర్స్‌కి వాళ్ళకి బీపీ కూడా మేబీ ఎయిదర్ ఇట్ ఈస్ లో ఆర్ హై బీపీ వస్తుంది. నేను ఇంటికెళ్ళినప్పుడే చూస్తుంటారు మా గ్రాండ్ పేరెంట్స్ గానీ, మా ఇన్‌లాస్ గానీ వీళ్ళందరూ పర్ డేకి ఒక 19-20 టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇవన్నీ కవర్ చేయడానికి మళ్ళీ ఒక అడిషనల్‌గా ఒక గ్యాస్ టాబ్లెట్ పొద్దున్న లేవగానే. ఇంత మెడికేషన్ మనం లాంగ్ టైమ్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ బాడీకి అలవాటు చేస్తున్నాము అంటే, అంటే కాళ్ళ నొప్పులకొకటి, బీపీకొకటి, షుగర్‌కొకటి, ఇంకేదో హార్ట్ ఇష్యూస్ ఉంటే దానికొకటి అని చెప్పి బంచ్ ఆఫ్ మెడిసిన్స్ లోపలికెళ్ళి ఎంత డ్యామేజ్ చేస్తాయి అసలు శరీరాన్ని?
మెడికేషన్ విషయంకొస్తే హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ కూడా. అంటే హ్మ్. ఎవరైతే ప్రాపర్‌గా మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఎక్కువ మెడికేషన్ తీసుకుంటున్నారు. హ్మ్. ఫస్ట్ థింగ్. హ్మ్. సెకండ్ థింగ్ అంటే కొద్ది వరకు కొన్ని మెడికేషన్స్ మ్యాండేటరీ ఉంటాయి. హ్మ్. అంటే అవి వాడాలి. కొన్ని మెడికేషన్స్ మ్యాండేటరీ కాదు. అలవాటులో కూడా కొంతమంది వాడుతా ఉంటారు. వేసేసుకుంటుంటారు. అవును. ఇంకా ఇది సెకండ్. థర్డ్ ఇష్యూ ఏంటంటే ఏదైనా సరే ఎక్కువ డ్యూరేషన్ వరకు మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్, హ్మ్. లోపల ఇంటెస్టైన్స్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అంటే మన ఫుడ్ ట్రాక్ అంటే నోటి దగ్గర మొదలుపెట్టి కింద రెక్టమ్ వరకు ఆనస్ వరకు ఖచ్చితంగా ఈ ట్రాక్ అంతా కూడా అంటే డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు యాంటీ డయాబెటిక్ డ్రగ్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి అనమాట. హ్మ్. ఈ కొన్ని కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా కూడా అంటే ఇంటెస్టైన్స్ అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తీసుకొస్తాయి అనమాట. హ్మ్. సో జనరల్గా నా ఎక్స్పీరియన్స్లో అయితే క్రానిక్ డయాబెటీస్ పేషెంట్స్ అంటే లైక్ మోర్ దెన్ 5 years, మోర్ దెన్ మేబీ 6 years కొంతమంది దే ఎండ్ అప్ విత్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంటుంది. హ్మ్. సో దే ఎండ్ అప్ విత్ IBS ఆర్ IBD. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేడం నేను కొంచెం తినంగానే నాకు కడుపు వాష్‌రూమ్‌కి నిండినట్టు వెళ్ళాలి. అనిపిస్తుంది. హ్మ్. నెక్స్ట్ కంపల్సరీ వాష్రూమ్కి వెళ్ళిపోవాలి. హ్మ్. నేను టెన్షన్ పడినా నాకు వాష్రూమ్ వచ్చేస్తుంది. హ్మ్. నేను దిగులు పడినా వస్తుంది. హ్మ్. ఏదో ఒక తెలియని భయం, తెలియని గాబరా, తెలియని యాంగ్జైటీ నాలో ఉంటుంది మేడం. హ్మ్. అంటే ఏది తిన్నా ఇది నాకు పడదేమో అన్న భయం ఉంటుంది. ఆల్మోస్ట్ ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా ఫుడ్స్ నాకు పడట్లేదు. హ్మ్. ఒకప్పుడు అవన్నీ తిన్నాను. ఇప్పుడు ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఐ హావ్ బికమ్ వెరీ సెన్సిటివ్. హ్మ్. ఏదో అంటే ప్రతి దాంట్లో ఏదో ఒక అలర్జిక్ కాంపోనెంట్ ఉంటుంది నాకు సంబంధించినంత వరకు. ఇలా ఓకే. జరుగుతుంది అని చెప్తారనమాట. హ్మ్. సో ఇదంతా కూడా వాళ్ళ బికాస్ ఆఫ్ ద డ్రగ్ ట్రిగ్గర్ అనమాట. హ్మ్. అంటే ఆ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ డ్రగ్ వీళ్ళకి పడట్లేదు. హ్మ్. సో దట్ హ్యాస్ ట్రిగ్గర్డ్ దేర్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్. హ్మ్. సో ఇప్పుడు మనం హోమియోపతిక్ అంటే ఇప్పుడు నేను ఈ డయాబెటిక్ రివర్సల్ ప్రాసెస్లో ఈ బంచ్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ కూడా తీసేస్తాం మనము. వెంటనే తీసేయము. స్లోగా టేపర్ చేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు కొన్ని మ్యాండేటరీ డ్రగ్స్ ఉంటాయి. వాటిని మనం టచ్ చేయము. వాటిని తీసేయము మనము. బట్ విచ్ కెన్ బీ టేపర్డ్, విచ్ కెన్ బీ రిమూవ్డ్ అవన్నీ చేయటం జరుగుతుంది. ఓకే. సో దట్ వాళ్ళకు హార్డ్లీ వాళ్ళు ఇప్పుడు ఒక 20 మీరు అన్నట్టు 10-20 మెడిసిన్స్ నుంచి వాళ్ళు 1 or 2 మెడిసిన్స్కి మనం వాళ్ళని తీసుకొని రావచ్చు. ఓకే. ఇప్పుడు ఈ అవునండి. డయాబెటిక్ విషయంలో కూడా అలా అలా జరుగుతుందా? జరుగుతుంది. అదే చెప్పాం కదా. హ్మ్. సో మనం ఈ టేపర్ చేసుకుంటూ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం జీరో డ్రగ్ ఇంకా హ్మ్. అహా! ఇంకా లేదు. ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అన్నీ ఉండి దానికి అడిషనల్‌గా డయాబెటిక్ కూడా ఉంటే వీళ్ళని కూడా మనం అట్లా ట్రిగ్గర్ చేసుకుంటూ చేసుకుంటూ రావచ్చు. అది చెప్తాను కదా. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ టైం అండ్ టైంతో పాటు లాట్స్ ఆఫ్ పేషెన్స్. వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఓపిక ఉండాలి. చెప్పింది చెప్పినట్టు వినాలి. ఓకే. మ్యామ్ ఇప్పుడు షుగర్ ఉంది లేదా డయాబెటిక్ కన్ఫర్మేషన్ కోసం ఫాస్టింగ్‌తో ఒక టెస్ట్, తిన్న తర్వాత ఒక టెస్ట్ లేదా ఒక కొన్ని మంత్స్ కోసం అయితే హెచ్బీఏవన్సీ అని చెప్పి. ఇవి కాకుండా మీరు ఏదైనా ల్యాబ్ టెస్ట్ సజెస్ట్ చేస్తారా? అర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? ఓకే. అర్లీ డిటెక్షన్ అని కాదు. హ్మ్. సో ఇవి రొటీన్ టెస్ట్‌లు. అందరూ చేసే టెస్ట్‌లు అంటే యెస్. జనరల్‌గా బాగా అందరికీ తెలిసినది ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, అవును. హెచ్బీఏవన్సీ. మీరన్నట్టు ఫాస్టింగ్ షోస్ మీరు ఫాస్టింగ్ బ్లడ్ లెవెల్స్ ఎంతున్నాయి, షుగర్ లెవెల్స్ ఎంతున్నాయి, పోస్ట్ లంచ్ ఎంత ఉంది. ఈ హెచ్బీఏవన్సీ అంటే 3 months అగ్రిగేట్ చూపిస్తది. యాక్చువల్‌గా మెడికేషన్‌లో మనం ఏ ఫేజ్‌లో ఉన్నాము, మనం మనము కరెక్ట్ పాత్‌లో ఉన్నామా లేదా తెలుసుకునేది ఫాస్టింగ్ కాదు, పోస్ట్ లంచ్ కాదు, హెచ్బీఏవన్సీని. ఓకే. ఇది రైట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఎందుకంటే యాక్చువల్ కొంతమంది చీట్ చేస్తూ ఉంటారు కదా! రేపు టెస్ట్‌కి వెళ్ళాలి అంటే ముందు నైట్ ఏమైనా తినకుండా ఉండడం, లేకపోతే ఆ ముందు రోజంతా కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అదేనండి ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం అర్థం అవ్వాలంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏం చూపిస్తదంటే ఆ ముందు రోజు రాత్రి మనం ఏం తిన్నామో దాన్ని బేస్ చేసుకొని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు మనం చపాతీ, బీరకాయ తిన్నామనుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసింది. వస్తుంది. జనరల్‌గా 80% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఎలా చేస్తారంటే ఇడ్లీ సాంబార్ తినేస్తారు. దే డోంట్ గో హోమ్. అక్కడ రిపోర్ట్ ఇచ్చేసి హోటల్‌కెళ్ళి ఇడ్లీ తినేసేసి అక్కడ పోస్ట్ లంచ్ ఇచ్చేసి వస్తారు. సో ఆ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా ఆ ఇడ్లీ సాంబార్ మీద ఆధారపడి ఉన్నాయి, ఇడ్లీ చట్నీ మీద ఆధారపడి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం రోజు చపాతీ, బీరకాయ తినము, రోజు ఇడ్లీ సాంబార్ తీసుకోము. సో వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తింటాం. అంటే అప్స్ అండ్ డౌన్స్. ఒకసారి హై క్యాలరీ తింటాం, ఒకసారి లో క్యాలరీ తింటాం, హై ఫైబర్ తింటాం, హై ప్రోటీన్ తింటాం. వీటన్నిటి యొక్క అగ్రిగేట్ మీన్ వాల్యూ వచ్చేసి హెచ్బీఏవన్సీ. సో మోస్తారుగా ఎంతవరకు మెయింటైన్ అయింది మన షుగర్ లెవెల్స్ అని చెప్పడానికి హెచ్బీఏవన్సీనే క్రైటీరియా. ఇక్కడ దీంతో పాటు బికాజ్
డయాబెటిక్ రివర్సల్లో వీ డైవ్ డీప్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాట్ ఐ డూ టు మై పేషెంట్స్, టు మై పీపుల్ ఈస్, ఏం చేస్తామంటే మనం సీరం ఇన్సులిన్ కూడా చెక్ చేస్తాం. సీరం ఇన్సులిన్తో పాటు డయాబెటీస్ వల్ల లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్ అనుకున్నాం కదా, డయాబెటీస్ ఈజ్ ఆల్ ఆఫ్ అబౌట్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా చెక్ చేస్తానన్నమాట. ఎగ్జాంపుల్, వాళ్ళ ఏజ్ చిన్నది, వాళ్ళకి ఏం పెద్దగా హార్ట్ సంబంధించిన ఏది లేదనుకున్నప్పుడు జనరల్గా ఐ గో విత్ సింపుల్ సి రియాక్టివ్ ప్రోటీన్ చెక్ చేస్తాము. డయాబెటీస్తో పాటు వాళ్ళకి కొంతమంది చాలా జాయింట్ పెయిన్స్ ఉంటాయండి, పిక్కలు నొప్పి వచ్చేస్తాయి, ఈ జాయింట్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, నాకు పట్టేస్తాయి అనుకున్నప్పుడు ఐ గో ఫర్ సి రియాక్టివ్ ప్రోటీన్స్తో పాటు ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా చెక్ చేస్తాం మనం. కొంతమందికి డయాబెటీస్తో పాటు అన్హీలింగ్ వూండ్స్ ఉంటాయి, అంటే ఎప్పటికీ హీల్ అవ్వకుండా స్కిన్ మీద ర్యాషెస్ ఉండటము, అక్కడక్కడ మచ్చలు ఉండిపోవటం, ఊరికే వాళ్ళకి గాయాలు అవ్వటము, ఇలా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి నేను ఐజీఈ చెక్ చేస్తాను, ఇమ్యునోగ్లోబులిన్స్ చెక్ చేస్తాను. ఇంకా కొంతమందికి ఆల్రెడీ హార్ట్ పేషెంట్, అంటే వాళ్ళకు డయాబెటీస్తో పాటు సమ్ అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుందాం వాళ్ళకి, దెన్ ఐ గో విత్ అన్ ఎల్డిఎల్ లిపిడ్ ప్రొఫైల్లో, అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్తో పాటు IL-6 కూడా చెక్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా ముందు జరగబోయేది మనకి ఈరోజే చూసేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ వాళ్ళకి పాజిటివ్ ఉన్నాయనుకోండి, సో చాలా తొందరగా వాళ్ళు దే మే ఎండ్ అప్ విత్ అన్ హార్ట్ అటాక్ ఆర్ సమ్ అదర్ థింగ్. సో మనం తెలుసుకుంటాం దీన్ని ఇక్కడ. సో చాలా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏ ఫేజ్ లో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవంతా డీటెయిల్ స్టడీ చేస్తాం కాబట్టి వాళ్ళు ముందు వచ్చే దాన్ని కూడా మనం ఇక్కడే ప్రివెంట్ చేసేస్తున్నాం అనమాట, తెలుసుకోండి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఏదైనా ఒక ఎమోషనల్గా మనం తీసుకున్నట్లయితే సైకలాజికల్గా లేదా ఎమోషనల్గా ఒక డయాబెటిక్ రివర్స్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ ఎమోషన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయా? ఫియర్గా ఉండడం కానీ, గిల్ట్ ఫీల్ అవ్వడం కానీ, ఈ నెగిటివ్ ఎమోషన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా చూపిస్తుందండి. మనం ఇందాక అనుకున్నాం కదా, బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఇట్స్ ఎ సైకోసోమాటిక్ డిజార్డర్. కాబట్టి ఖచ్చితంగా మైండ్ బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్లోకి రారు, అంటే ఇట్ టేక్ సమ్ టైమ్. వాళ్ళ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా కామ్ డౌన్ అవ్వాలి వాళ్ళు. దే నీడ్ టు ప్యాచ్ అప్ విత్ ద థింగ్స్, దే నీడ్ టు సిచ్యుయేషన్స్ని వాళ్ళు అడ్రస్ చేయాలి, దే నీడ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్. చాలా సార్లు యాక్సెప్టెన్స్ జరగదు. సో వీటన్నిటి మనం కరెక్ట్ చేయాలి. సో దట్స్ ద రీజన్ హోమియోపతి గోస్ డైవ్ ఇన్ టు ద డీప్ ఇన్ టు దేర్ కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఎలాంటి కళలు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, కాజ్ ఆఫ్ దేర్ క్రై, ఇవన్నీ కూడా మనము కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏడ్చేదానికి, ఫియర్ కి, నెగిటివ్ ఎమోషన్స్ కి కూడా మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో వాట్ ఆ రూట్ కాజెస్ అంటే ఇప్పుడు కొంతమందికి మనం ఎలా మాట్లాడచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ ఏ సివియర్ లాస్, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ వచ్చేసింది, దానివల్ల హ్యాండిల్ చేసుకోలేదు. అంతకుముందు వాళ్ళకి షుగర్ లేదు, ఈ ఎపిసోడ్ తర్వాత షుగర్ వచ్చేసింది. సో ద రూట్ కాజెస్ లాస్, మానిటరీ లాస్లో వాళ్ళు చాలా ట్రామా ఫీల్ అయిపోయారు, దే ఎండెడ్ అప్ విత్ డయాబెటీస్. సో అప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. హోమియోపతి హ్యావ్ ఎ డిఫరెంట్ బ్రాంచ్, వెరీ బ్యూటిఫుల్ బ్రాంచ్ కాల్డ్ బ్యాక్ ఫ్లో రెమెడీస్ అని ఉంటాయి హోమియోపతిలో. సో దే యాక్ట్ వెరీ నైస్లీ ఆన్ మైండ్ ఫ్యాకల్టీస్ మీద చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేస్తాయి బ్యాక్ ఫ్లో రెమెడీస్. సో వీ యాడ్ దట్ రెమెడీస్ టు ద ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. సో ఎవరైనా ఒక పర్సన్ డయాబెటిక్‌ని రివర్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఓల్డ్ హ్యాబిట్స్, ఎదర్ ఇట్ వాస్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకేదైనా మనం మెన్షన్ చేయలేనివి, టీ, కాఫీ కూడానా? రెగ్యులర్ టీ, కాఫీ, కేక్స్, పేస్ట్రీస్, ఈ చాలా డీవియేషన్స్ ఉంటాయి కదా. మీరు ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారు? ఆ కంట్రోల్‌నెస్ అనేది ఎలా వస్తుంది? సో ఫుడ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ అడిక్షన్స్ని మనము ఆల్కహాల్ ఇట్లాంటి బ్యాడ్ అడిక్షన్స్ అయితే కంప్లీట్గా జీరో చేయమని చెప్తాము. వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్యామిలీ సపోర్ట్, డీవియేషన్ టెక్నిక్స్ చెప్తాము. అంటే వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి స్మోక్ చేయాలనిపిస్తున్నప్పుడు హౌ టు డీవేట్ దెమ్ సెల్ఫ్, అంటే డీవేటింగ్ దట్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్, అలా చేయటం, అలా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద బేసిక్ అడిక్షన్స్ ఉంటాయి, లైక్ క్రేవింగ్ ఫర్ స్వీట్ తినాలను, కాఫీ తాగాలను, రోజు నాకు కాఫీ, వితౌట్ ఏ కాఫీ నా డే జరగదండి, వితౌట్ ఏ కప్ ఆఫ్ టీ జరగదు అనుకున్నప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. వీటన్నిటి మనం వీల్ అడ్జస్ట్, వీల్ మేనేజ్. ఎలా చేస్తామంటే టీలో ద కల్ప్రిట్ ఈస్ ద షుగర్ అండ్ మిల్క్. సో షుగర్ అండ్ మిల్క్ తీసేసి బ్లాక్ టీ తాగమని చెప్తాం, కాఫీలో షుగర్ అండ్ మిల్క్ తీసేసి బ్లాక్ కాఫీ తాగమని చెప్తాం. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తాం అనమాట దానికి. అండ్ వాళ్ళకి ఆ షుగర్ క్రేవింగ్ ఉంది, ఆ స్వీట్ క్రేవింగ్ ఉంది కాబట్టి జనరలీ వీ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ అ న్యాచురల్ స్వీట్నర్. స్టివియా పౌడర్ ఉంటుంది. సో విత్ స్టివియా
powder is available in the market. Get a proper organic stevia powder. ఓకే. ఈ సబ్స్టిట్యూట్ తీసుకోమని చెప్తాం కాబట్టి వాళ్ళకు అలా మనం మేనేజ్ చేయడం జరుగుతుందండి. సో మ్యామ్, మీ జర్నీలో ఇప్పుడు ఇలా డయాబెటిక్ రివర్సల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరికైనా పేషెంట్స్కి అర్లీగా అసలు స్టార్ట్ చేసిన వెంటనే ఒక 1 మంత్కో 2 మంత్కో రెస్పాండ్ అయ్యి రివర్స్ అవ్వడం, లేదా వరస్ట్ సిచ్యువేషన్స్ అసలు ఎంత ట్రై చేస్తున్నా వీళ్ళకి ఎందుకు డయాబెటిక్ రివర్స్ అవ్వట్లేదు, మన దగ్గర ఒకటి చెప్పి అక్కడ ఒకటి చేయడం, లేదా హెల్త్ కార్నర్స్, ఈ 2 కేసెస్ గురించి మాట్లాడదామా? అంటే అలాంటి కేసెస్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? Yes. నా జర్నీలో ద షార్టెస్ట్ డయాబెటిక్ రివర్సల్ కేసు వచ్చేసి ఇట్ వాజ్ డన్ ఇన్ 7 months. సో ఇట్ వాజ్ మనం ఇందాక అనుకున్నట్టు ద కేస్ వాజ్ నేను చాలా షార్ట్ కట్లో చెప్తాను. అన్ యంగ్ బాయ్ లైక్ మేబీ యంగ్ లాడ్ ఆఫ్ 34 years ఎండెడ్ అప్ విత్ డయాబెటీస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 monthsకి వాళ్ళకి ఆఫీస్లో చెకప్ జరుగుతుంది. ముందు 6 monthsలో ఆయనకు డయాబెటీస్ లేదు, తర్వాత 6 monthsలో డయాబెటీస్ ఉందని చెప్పేశారు. ఓకే. అండ్ వాళ్ళ కంపెనీ డాక్టర్ సజెస్టెడ్ టు హ్యావ్ సమ్ మెడికేషన్స్. అండ్ HbA1c అబౌవ్ 7 ఉండింది ఆ టైంకి. అండ్ ఫాస్టింగ్ పోస్టులు ర్యాండమ్గా ఉండింది. సో దెన్ హీ కేమ్ టు మీ బికాజ్ ఆయనకు అంతకుముందు నేను సైనసైటిస్కి ట్రీట్ చేశాను అనమాట. సో హీ కాల్డ్ మీ, మ్యామ్ దిస్ ఈజ్ ద సినారియో, నేను ఏం చేయమంటారు, నాకు డాక్టర్ ఇది సజెస్ట్ చేశారని చెప్పాడు. బికాజ్ ఆఫ్ హిజ్ ఏజ్. నేను చెప్పాను, అంతకుముందు ఎప్పుడు రిపోర్ట్ చేయించావు నువ్వు అంటే, రెగ్యులర్గా మాకు 6 monthsకి ఒకసారి చేయిస్తారు మ్యామ్. లాస్ట్ 6 monthsలో నాకు ఐ వాజ్ నార్మల్, అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డయాబెటీస్. ఇప్పుడు ఈ 6 monthsలో ఎలా జరిగింది, దెన్ ఐ హ్యావ్ టేకెన్ ఏ కేస్, డీటెయిల్డ్ కేస్ స్టడీ చేసాం మనం వాళ్ళు. అంటే వాళ్ళకి ఈ 6 monthsలో నువ్వు లైఫ్ స్టైల్ ఏమేమి చేంజెస్ జరిగాయి అని చెప్తే, సో హీ హ్యాడ్ వాళ్ళ వైఫ్ డెలివరీ కోసం వెళ్ళిపోవటం వల్ల హీ హ్యాడ్ టు ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. ఒకటి నైట్ సైడ్ ఫుడ్, లేట్ నైట్స్ తినటము బికాజ్ వైఫ్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. బ్రెడ్, పాస్తాస్, బర్గర్స్, ఈజీ ఫుడ్ అనమాట, ఈజీలో వండుకునే పరిస్థితులు, శాండ్విచెస్ తినటము, లాట్ ఆఫ్ మంచింగ్, చిప్స్, కోకోకోలా తీసుకోవటము, అండ్ నైట్ టైం మూవీస్ చూడటము, లేట్ నైట్స్ పడుకోవటం, ఇదంతా లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగింది. సో దెన్ ఐ అడ్రస్డ్ హిమ్. సో ఏం చేసామంటే, ఇప్పుడు వాళ్ళకి ఆ అబ్బాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాట్ వీ సజెస్టెడ్ ఇస్ ఫస్ట్ నువ్వు నైట్ స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో స్లీప్ కరెక్షన్ చేయడం జరిగింది. సో నౌ హీ టోల్డ్ 1 month ఆఫ్ మెడికేషన్ తర్వాత, మేడం నేను ఎంత ట్రై చేసినా నేను చాలా అడిక్ట్ అయిపోయాను ఇప్పుడు నైట్ మూవీస్, నెట్ఫ్లిక్స్ చూడటము, నాకు నిద్ర రావట్లేదు. సో వీ హ్యావ్ సపోర్టెడ్ గివింగ్ హిమ్ సమ్ ఫంక్షనల్ మెడిసిన్ విచ్ ఇంప్రూవ్స్ హిమ్, అంటే స్లీప్ తొందరగా పట్టడానికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మన రెగ్యులర్ స్లీపింగ్ టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ ఫంక్షనల్ మెడిసిన్ స్లీప్ సపోర్టర్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వాళ్ళకి అలా ఆ అబ్బాయికి అలా మెడికేషన్ ఇచ్చి, డైట్ చేంజెస్, కాన్స్టిట్యూషనల్ థెరపీ, కాన్స్టిట్యూషనల్ సెమిలిమమ్ ఆయనకి ప్రిస్క్రైబ్ చేయడం వల్ల అంతే 3 monthsకి ఒకసారి వాళ్ళ మెడికేషన్ దూరం నుంచి, గుర్గావ్ నుంచి ఆ పేషెంట్ 3 months నుంచి మెడికేషన్ తీసుకుంటాడని. సెకండ్ 3 months తర్వాత, ఫస్ట్ 3 monthsకి హీజ్ డయాబెటీస్ వాజ్ 6, HbA1c కేమ్ డౌన్ టు 6. మళ్ళీ చెక్ చేసాము, సెకండ్ థర్డ్ కూడా 6 వచ్చేసింది. 7th monthలో లాస్ట్ డోస్ ఇచ్చాము, క్లోజ్ చేసేసాము. నౌ హీఈస్ నాన్ డయాబెటిక్ టిల్ నౌ. ఓకే. ఇప్పుడు మళ్ళీ తను గనుక ఆ హ్యాబిట్స్ మళ్ళీ రిపీట్ చేస్తే Yes, మళ్ళీ we వచ్చే educate. అవకాశం ఉంటుంది. అంటే వచ్చే అవకాశం అంటే బికాజ్ వి ఎడ్యుకేట్ దమ్ ఇన్ సచ్ ఎ వే దట్ వాళ్ళు మళ్ళీ అలా వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఓకే మ్యామ్, ఇప్పుడు ఎవరైనా కానీ ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో చెక్ చేసుకునేగా గ్లూకోమీటర్స్ మనం వాడుతూ ఉంటాము. అది ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ కన్నా ఎక్కువగా చూపిస్తుందా? అసలు కరెక్ట్ యాక్యురసీ అనేది వస్తుందా షుగర్ లెవెల్స్లో? ఖచ్చితంగా వస్తుంది. డిపెండ్స్ అపాన్ గ్లూకోమీటర్, ద బ్రాండ్ యూస్. ఖచ్చితంగా అన్ని బ్రాండ్స్ కూడా ఖచ్చితంగానే చూపిస్తాయి. ఇప్పుడు సపరేట్ రెగ్యులర్ మానిటరింగ్ డివైజెస్, గ్లూకోజ్ డివైజెస్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. అసలు అవసరం ఉందా? కొంతమంది చీటికి మాటికి ఊరికే రోజు చేసుకుంటూ ఉంటారు కదా, టెస్ట్ చేసుకుంటూ హ్యావ్ ది స్పైక్స్. వాళ్ళు చాలా క్రేవింగ్స్ ఉంటాయి, చాలా స్పైక్స్. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది. సో అలా రెగ్యులర్గా చెక్ చేసుకోకుండా వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలో కూడా మనం, బికాజ్ ఆర్ డైట్ చార్ట్ మెయింటైన్స్ దట్, అంటే అవాయిడ్స్ దట్ రెగ్యులర్ చెకింగ్ అనమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు డయాబెటిక్ ఉంది అనుకోండి, మీరు కంపల్సరీ ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, అలాంటి ఫుడ్స్ ఏమి ఉన్నాయి అసలు తీసుకోకూడదు అనేవి? ఎస్, జీరో ఫుడ్, 3 thumb rules అనమాట. 0 sugar, 0 milk, 0 wheat. 0 milk, 0 wheat. ఓకే. ఇవి కంపల్సరీ అవాయిడ్ చేయాల్సినవి. ఓకే. అంటే మిల్క్ ఫామ్లో తీసుకోకూడదు, బట్ దే కెన్ టేక్ కర్డ్ అండ్ బటర్ మిల్క్. పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు, కానీ మిల్క్ లాగా తీసుకోకూడదు. ఓకే. అండ్ వీట్, ఎనీ ఫార్మ్ ఆఫ్ వీట్, అంటే వీట్ తర్వాత మైదా,
వీట్ మనం తెచ్చుకొని వీటిని ఆడిచ్చి కనుక అంటే దెర్ ఆర్ సమ్ అదర్ ప్రొసీజర్స్ వేర్ వీ కెన్ మెయింటైన్. అంటే వీటిలో గ్లూటెన్ ఉంటుంది అనమాట. ఆ గ్లూటెన్ ఫామ్ అవ్వకుండా తీసుకునే ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకవేళ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే వీట్ కాబట్టి వాళ్ళకి నేను మనం సపరేట్గా వాళ్ళు వీట్ ఎలా తీసుకోవాలో చెప్తామన్నమాట. కానీ రెగ్యులర్ సౌత్ ఇండియన్స్కి మాత్రం వీసే 0 వీట్, 0 మిల్క్ అండ్ 0 షుగర్. ఓకే. అండ్ ఈ హ్యాబిట్ అనేది ఈ రోజుతో స్టాప్ చేయాలి, ప్రొలాంగ్ చేస్తే మాత్రం చాలా డేంజరస్ అనేది ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయి? ద ఫస్ట్ థింగ్ ఇస్ టేకింగ్ షుగర్స్, టేకింగ్ టూ మచ్ ఆఫ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్. అంటే ద ఈజీ టెండెన్సీ ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్, ఈజీగా జ్యూసులు. అంటే ఇండియన్స్ వల్ల అంటే టైం లేదు నాకు, సో ఒక జ్యూస్ తాగేసేయాలి లోడెడ్ విత్ షుగర్. ఇప్పుడు ఇది షుగర్ కేన్ అయినా తాగకూడదా? షుగర్ కేన్ తాగుతూ ఉంటారు. షుగర్ కేన్ ఈజ్ అ న్యాచురల్ ఫ్రూట్, అది తీసుకోవచ్చు. అందులో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది, కానీ దట్ కంటెంట్స్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, లాట్ ఆఫ్ ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో, కాబట్టి తీసుకోవచ్చు. బట్ అదే చెప్పా కదా, మ్యాంగో చెప్పిన ప్రొసీజర్ అనమాట. మనం మ్యాంగో తినాలని ఎలా చేస్తున్నామో అప్పుడు కూడా షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటే అలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అసలు డయాబెటిక్ విషయంలో మిస్కన్సెప్షన్స్ మెయిన్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఏముంటాయి మేజర్గా? డయాబెటీస్ లైఫ్ లాంగ్ ఉంటుందనే మిస్కన్సెప్షన్ ఒకటి. అంటే లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం లేదు, బికాస్ వీ బ్రేక్ దమ్ ఇన్ ద మిడిల్, వీ స్టాప్ ఇట్ కదా, అదొక మిస్కన్సెప్షన్. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ వస్తే ఇంకా నాకు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి. ఇంకోటి, నాకు డయాబెటీస్ వస్తే నాకు హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. దట్స్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ దెన్ అవన్నీ వస్తాయి అనమాట. నర్వస్ సిస్టమ్ అదంతా వస్తుంది. కొంతమందికి ఏంటంటే డయాబెటీస్ షుగర్ తినడం వల్లనే వస్తుంది. అంటే నేను బాగా షుగర్ తిన్నాను ముందులో, అంటే వాళ్ళు ఏమనుకుంటే నేను షుగర్ తినడం ఆపేస్తే చాలు నా డయాబెటీస్ అది అలాంటి మీద చాలా మందికి ఉంటుంది. అలా కాదు, షుగర్ లాంటివి ఏవైనా అంటే కాప్స్ కమ్స్ అండర్ షుగర్స్, కాబట్టి ఇవన్నీ తింటే కూడా ప్రాబ్లం అయిన విషయం వాళ్ళకి మనం క్లియర్ చేయాలి. ఓకే. ఇప్పుడు అర్లీగా డిటెక్ట్ అయింది, చాలా అర్లీగా 1 month లేదా 2 months అయింది, న్యూ టు ద డయాబెటిక్ అనమాట, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎస్, సో దే నీడ్ నాట్ స్టార్ట్ ఎనీ మెడికేషన్ టిల్ 6.5 ఆఫ్ HbA1c. నేను చాలా మంది కేసెస్లో 6.5 అండ్ ఈవెన్ ఫ్యూ కేసెస్ ఇన్ 7 వరకు కూడా ఐ డెంట్ స్టార్ట్ ఎనీ మెడికేషన్. అంటే హోమియోపతిక్ మెడికేషన్ అంటే అలోపతిక్ మెడికేషన్ లేకుండానే వాళ్ళని మనం రివర్స్ చేసామన్నమాట, వితౌట్ గివింగ్ ఎనీ మెట్ఫార్మిన్ కావచ్చు, గ్లిపిసైడ్స్, గ్లిమిపరేట్స్ కావచ్చు, సిటాగ్లిప్టన్స్ కావచ్చు, ఇవేవి లేకుండానే వాళ్ళని ఓన్లీ ఆన్ హోమియో మెడిసిన్స్, డైట్ అండ్ న్యూట్రియంట్ సపోర్ట్తో, అంటే ఫంక్షన్ మెడిసిన్ సపోర్ట్తో మనం కంప్లీట్గా జీరో చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది ఎంత కేర్ తీసుకుంటారో అంత అది ఏమనాలో కూడా తెలీదు. నేను ఎలాంటి మెడికేషన్ లేకుండా షుగర్ నుంచి బయటపడతాను, ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ నేను చేసుకుంటాను, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అని చెప్పి, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అందరికీ ఈ ఫండా సరిపోదండి. ఇప్పుడు కొంతమందికి మనం అనుకున్నట్టు ఎర్లీ డయాబెటీస్ అంటే 6.5 5.5 ఉన్న వాళ్ళలో, అంటే ఎర్లీ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ ఫండా సరిపోతుంది. నేను మెడికేషన్ తీసుకోను, నా డైట్ చేంజ్ చేసుకుంటాను అన్న వాళ్ళకి సరిపోతుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను అన్న వాళ్ళకి సరిపోతుంది. కానీ బియాండ్ ఇట్ అది క్రాస్ అయ్యింది, దాంతోపాటు వీళ్ళకు ఆల్రెడీ అబౌవ్ 7 ఉంది, 6.5 అబౌవ్ ఉన్నా కూడా 7 ఉంది, తర్వాత వాళ్ళకి ఆల్రెడీ కో ఎగ్జిస్టింగ్ డిజార్డర్స్ ఉన్నాయి. అంటే నాకు ఆల్రెడీ PCOD ఉంది, ఆల్రెడీ నాకు థైరాయిడ్ ఉంది, ఆల్రెడీ నాకు సమ్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, నాకు ఆస్తమా ఉంది, ఇలా కో ఎగ్జిస్టింగ్ డిజార్డర్స్ ఏదైనా ఉన్నప్పుడు దట్స్ నాట్ యాక్చువల్లీ పాసిబుల్. ఓకే. సో చాలా వరకు మీకున్న డౌట్స్ని కంప్లీట్గా అందించే ప్రయత్నం అయితే చేశాము. డయాబెటిక్ గురించి, మైట్స్, ఏం తినాలి ఏం తినకూడదు, ఫ్యాక్ట్స్ ఏంటి, దేనికి భయపడాలి దేనికి భయపడొద్దని కూడా. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకెలాంటి పాడ్కాస్ట్ మళ్ళీ మీరు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి, తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.